భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆనాటి రాజ్యాంగ రచనలో భాగస్వామ్యులైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలాగా 2025వ సంవత్సరానికి రూపొందించిన నూతన క్యాలెండర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లిలోని నివాసంలో ఆవిష్కరించారు. క్యాలెండర్లో ప్రచురించిన ఒక్కో ప్రముఖుడి గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో మరొకసారి గుర్తు చేశారు. గో బ్యాక్ సైమాన్ అంటూ తెల్లదొరలను ఎదిరించి స్వాతంత్ర ఉద్యమంలో తెగువ చూపిన తెలుగు ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు భారత రాజ్యాంగ రచనలను అంతే చొరవ చూపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ టంగుటూరి రాజ్యాంగంలోని ప్రధానమైన స్థానిక సంస్థలు, గవర్నర్ విచక్షణ అధికారాలు వంటి అంశాలను రూపొందించడంలో సహాయ సహకారాలు అందించారని కీర్తించారు. అలాగే భోగరాజ పట్టాభి సీతారామయ్య రాజ్యాంగ సభ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిగా సేవలందించారని, ఢిల్లీలో పరిపాలన శాసనసభ వ్యవస్థపై సిఫారసులు చేసిన కేంద్రపాలిత ప్రాంతాల కమిటీని నేతృత్వం వహించారని ముఖ్యమంత్రి చెప్పారు.